కారణంగా వరదల కారణంగా కొన్ని ప్రధానమైనటువంటి నగరాలు పూర్తిగా జలమయమయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే అటు ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తోటాలు. అంటే ఎక్కడైతే ఒక విపత్తు వస్తుందో ఆ విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అవేం కనపట్టలేదు. ప్రభుత్వాలు వారి పనులు వారు చేస్తూనే ఉన్నాయి, ప్రతిపక్షాలు మరి వారిని విమర్శిస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం మంచి చేసినా చెడు చేసినా విమర్శించడం, ఏదో ఒక ఆ లోపాన్ని వెతకడం ప్రతిపక్షం యొక్క ప్రధాన పాత్ర. దాన్ని ఎవరు కాదంటం లేదు. కానీ ఇలాంటి సమయాల్లో, విపత్తు సమయాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం అయితే చేయకూడదు. అంటే ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైనా విపత్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలను సేవ్ చేయాలనే చూస్తారు ఎవరైనా సరే. మా ప్రభుత్వం ఉంటే అద్భుతంగా ఉండేది, మా నాయకుడు దిగిపోయిన తర్వాత ప్రజలకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మాట్లాడే నాయకులు లేకపోలేదట ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా. పోనీ వారు మాట్లాడినప్పటికీ కూడా అది వారి విఘ్నతకే వదిలేయాల్సిన బాధ్యత అధికార పార్టీది. ఆంధ్రాలో మాటల వరకు రాజకీయం, వరద రాజకీయం చేరితే తెలంగాణలో అది పూర్తిగా రాళ్ళు రువ్వుకునేంత వరకు వచ్చింది. తాజాగా మాజీ మంత్రి ఎవరైతే పువ్వాడ అజయ్ ఉన్నారో ఆయన కారును ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయన కారు ధ్వంసం చేసిన దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారంటూ మరి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో ఖమ్మంలో జల ప్రళయం వచ్చినటువంటి వేళ మరి ఈ విధమైనటువంటి గొడవలు, ఈ విధమైనటువంటి దుమారం ఎంతవరకు కరెక్ట్ అనేది రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఖమ్మం వేదికగా తెలంగాణ రాజకీయం రచ్చకెక్కినటువంటి పరిస్థితులు. సో ఈ అంశాలని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం బొమ్మేర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మధుర నియోజకవర్గం ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా రామ్మూర్తి గారితో మాట్లాడదాం, మధుర ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడాల్సిన రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకోవటం, ఆ మాటలు దాటి చేతల వరకు వెళ్ళటం, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? సార్, అందరికీ నమస్కారం. నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవానికి జల ప్రళయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అంచనా వేయడంలో, ప్రజల్ని కాపాడడంలో విఫలమైంది. చాలా దుర్మార్గంగా వాళ్ళు కనీసం ఎలాంటి సమాచారం ప్రజలకు ఇవ్వకుండా ఐదు రోజుల నుండి మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా క్లియర్ గా తుఫాను వస్తుందని హెచ్చరిస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ముందే హెలికాప్టర్లు తెచ్చుకోండి, ఎన్డీఎఫ్ బృందాలను తెచ్చుకోండి, నేషనల్ వాళ్ళని కానీ స్టేట్ వాళ్ళని కూడా జాగ్రత్తగా పెట్టండి, ముందు జాగ్రత్త హెచ్చరించండి. ప్రెస్ మీట్ పెట్టి కూడా 3 రోజులకు ముందే హరీష్ గారు, మా జగదీష్ రెడ్డి గారు, మా మంత్రులు చాలా క్లియర్గా చెప్పారు. కానీ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా వాళ్లకు అధికారం ఉంటే తప్ప ఇక ఏది అవసరం లేదు, ప్రజలు ఏడపోయినా పర్వాలేదు అనే ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో ప్రజలని గాలి కొదిలేసి ఈ ప్రళయానికి గురి కావడం జరిగింది. కాబట్టి కొన్ని వేల ఇండ్లు నీట మునిగి తినటానికి తిండి లేదు. ఇంట్లో నేను కూడా మొన్న 3 రోజులు తిరిగాము. ప్రతి ఇంట్లో ఏ వస్తువు కూడా లేదండి, ఏ వస్తువు కూడా పనికిరాదు. ఏ వస్తువు వాళ్ళు తింటారు, కనీసం 24 గంటలు దాటినాక కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దుర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే దీన్ని ఏమంటారు? పోనీ తప్పేదో జరిగింది, తప్పు గవర్నమెంట్ 100% తప్పు చేసింది, మరి ప్రతిపక్షాలు వచ్చి కలవడం తప్ప, ప్రజల్ని వాళ్ళ యొక్క బాగోగులను చూడడం తప్ప, వాళ్ళకి ఇంతో అంతో సాయం చేయడం తప్ప దాడులు చేసుకుంటా పోతే ఎట్లా? మేము తెలంగాణ పోరాటం ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన వాళ్ళం. తెలంగాణ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు తిన్న వాళ్ళం. ఈ తాటాకు సప్పులకు భయపడతామా?
కాబట్టి వీళ్ళు చేసే విధానం తప్పు. ఇప్పటికైనా ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు నిన్న జరిగిన దాడిని వెంటనే ఖండిస్తూ వాళ్ళు ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అలాగే పువ్వాడ అజయ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి 3 మంత్రులు. ఎందుకంటే వీళ్ళ కనుసన్నల్లో జరిగింది, వీళ్ళ కార్యకర్తలు దాడి చేశారు. మేము గనక తలుసుకుంటే మాకు జైలు కొత్త కావు, దెబ్బలు కొత్త కావు, పోరాటాలు కొత్త కాదు, మాకు ఏదో ఉద్యమాలు చేయడం కొత్త కాదు. మేము తలుసుకుంటే ఒక్క మంత్రి కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్ళాడు. కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలి 3 మంత్రులు. అలాగే ఈ జరుగుతున్నవని ఇప్పటికైనా 10,000 రూపాయలు దేనికి సరిపోతాయండి? 10,000 రూపాయలు కాదు, మొత్తం సర్వం బంగారం పోయింది, సర్టిఫికెట్లు పోయినాయి, కుండలు పోయినాయి, గిన్నెలు పోయినాయి, బిందెలు పోయినాయి. వాళ్ళు తినడానికి, ఉండడానికి ఎలాంటి అసలు ఆస్కారం లేదు. ఇంతవరకు కూడా బురదను కూడా కనీసం ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, ఇప్పటికి కూడా క్లియర్ చేయలేదు. ఇంకా వీళ్ళు దేనికి పనికి వస్తారు? వీళ్ళ ప్రభుత్వం ఇంకా ముద్దు నిద్రపోతుంది. వచ్చిండు మామ అన్నాడు, ఇంకా ఏదో తిరుగుతాడట. ఏం చేసిండు? అందుకే ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు కోప్పడ అరే ఇన్ని రోజులైంది, పోయినసారి కూడా ఇలా వస్తే మా అజయ్ కుమార్ గారు మమ్మల్ని కాపాడుకున్నారు, మా కేసీఆర్ గారు మమ్మల్ని కాపాడుకున్నాడు, మమ్మల్ని ఇంత ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. నీటికి, తాగునీటికి, అలాగే ఇప్పటికి కూడా మెడికల్ క్యాంప్ రాలేదండి. బురదతో కంపు వాసన వచ్చి మీరు ఒక బృందంతో రండి స్టేట్ లెవెల్లో, ఒకసారి చూడండి ఎంత దుర్బలమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఖమ్మంలో తాండవిస్తుందో. నిజంగా చూస్తేనే ఏడుస్తాను. నేను చాలా షాపులో ఇళ్లకు పోయి చూస్తే వాళ్ళు మొన్న షాపులు పెట్టుకున్నారు. ఒక ఆమె బట్టల షాప్ పెట్టుకున్నది, 5 లక్షల రూపాయల వస్తువులు తీసుకొచ్చి పెట్టుకున్నారు. పాపం భర్త లేడు, పిల్లలు చదువుకుంటున్నారు. మొత్తం బృదమయమైతే మొత్తం కొట్టకపోయింది. ఆమె లబోదిబో అని మొత్తుకుంటుంది. ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్షంలో మేము అడిగే హక్కు ఉన్నది, మేము ప్రజల దగ్గరకు పోయే హక్కు ఉన్నది, ప్రజలను ఓదార్చే హక్కు మాకు కూడా ఉంది. కాబట్టి మేము వస్తే దాడి చేస్తాం, మేము ఎంతైనా చూస్తాం. అంటే ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యని సభ్య సమాజం మొత్తం ఖండించాలి, ప్రజలంతా ఖండించాలి. ఈ దాడులు ఇలా చేసుకుంటూ పోతే మా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరి మీద దాడి చేయలేదండి. ఎక్కడ కూడా ఎవరి మీద దాడి చేయలే. మాకు అన్ని రకాలుగా అంగబలం, అర్ధబలం అన్ని ఉండి కూడా మేము ఎవరి మీద దాడి చేయలే. కానీ మేము ఇప్పటికైనా మేము ఉద్యమకారులం, పోరాటం చేసిన వాళ్ళం, 14 సంవత్సరాలు పోరాటం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళం. మేము తలుచుకుంటే మీ ప్రభుత్వం ఆగమైపోతుంది, మీ మొత్తం రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. కాబట్టి బహు జాగ్రత్తమని ఈ సందర్భంగా నేను ఒక ఉద్యమకారుడిగా హెచ్చరిస్తున్నాను. అంటే ఇక్కడ ఒకటండి రామ్మూర్తి గారు, ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కాస్త అందరూ కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎస్ కదా, మేము ఎక్కడైనా గొడవలకు పోయామా? మేము ఎవరి మీదకైనా దాడికి పోయినామా? మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మాజీ మంత్రులు మేము వచ్చి మీకు ఇబ్బంది ఉన్నది, ఏమేమి జరిగింది, ఎట్లా జరిగిందని అడగడానికి వస్తే మీరు దాడులు చేస్తారంటే ఎట్లా? అంటే క్రెడిట్ వాళ్ళకే రావాలని చేశారా దాడి? ఓన్లీ కాంగ్రెస్ కి క్రెడిట్ రావాలి, బీఆర్ఎస్ వచ్చి ప్రశ్నించడానికి లేదు, అడగటానికి లేదు, ప్రజలు తిరగటానికి లేదని? అవును కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు రాలేదు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎమ్మెల్యే, మా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేమందరం పోయే వరకు ఎవరు కూడా రాలేదు. ముఖ్యమంత్రి అంటుండు మా మంత్రులు తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగిండ్రు? ఏ ఇంట్లోకి పోయి పరామర్శించారు? ఎవరికి ఏమైనా మంచినీళ్ళని ఇచ్చారా? మంచినీళ్ళు ఇవ్వలే, బురదానికి ఇప్పుడు కూడా క్లీన్ చేయలే, ఇప్పటి వరకు ఒక మెడికల్ బృందం రాలేదు, ఇప్పటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు వాళ్ళకి అందియకుంటే అది అడిగితే, మా హరీష్ రావు గారు అడిగితే మీరు దాడులు చేస్తారా? ఇదా మీ సంస్కారం? ఇదా మీకు రాహుల్ గాంధీ గారు నేర్పేది? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ విపత్తుని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని వెంటనే చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్నది. వెంటనే ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలన్న హరీష్ రావు గారి, మా నాయకుల డిమాండ్ మీరు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేవండి. బియ్యం పోయినాయి, ఉప్పు పప్పు మొత్తం పోయినాయి, గిన్నెలు కొట్టకపోయినాయి, వాళ్ళు ఉండడానికి ఇల్లు మొత్తం తడిసిపోయినాయి, మంచాలు మొత్తం పోయినాయి. కాబట్టి పరుపులు కూడా లేవు, ఏం లేవు. కాబట్టి మేము అడుగుతున్నాం, మేము సాయం చేసేది మేము సాయం చేస్తున్నాం, మీరు కూడా చేయండి అని డిమాండ్ చేయడం తప్ప ప్రతిపక్షాలుగా మేము అడగొద్దండి. అడుగుతే దాడులు చేస్తారా? అంత అహంకారమా? అంత అధికార మదంతో కొవ్వెక్కి మాట్లాడతారా? కొవ్వెక్కి దాడులు చేస్తారా? మేము దలుచుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అలాగే నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పండి. రైట్ రామ్మూర్తి గారు మళ్ళీ మనతో మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.
సీనియర్ నాయకులు. మానవతరాయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖమ్మంలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, వరదలో చిక్కుకుపోయిన వారు ఉన్నారో, లేకపోతే ఇళ్లలో ఉండి ఆహారం అందనటువంటి వాళ్ళు ఉన్నారో పట్టించుకొని